హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. భారతి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షాలోమ్ అండి. మీకు సమాధానం కలుగునుగాక అండి. చాలా చాలా కృతజ్ఞతలండి నా ఛానల్ చూస్తున్నందుకు. అందరైతే క్షేమంగా ఉన్నారా అండి? క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు క్షేమంగా ఉన్నారు కాబట్టి నా ఛానల్ చూస్తున్నట్లు నాకు అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన దేవుడు కొత్త దినం అనుగ్రహించాడు. నూతన దినంలోనికి మనం ప్రవేశించాం కాబట్టి దేవునికి కృతజ్ఞత భావం కలిగి ఉందాం ఫ్రెండ్స్. ఓకే, దేవుని వాగ్దానం అనేది చదివేసుకున్నాము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి అంటే, నిశ్చయముగా నీ దుర్దశను మరుగు చేసేదను. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్, నిశ్చయముగా నీ దుర్దశను మరుగు చేసేదను. మంచి వాగ్దానం అయితే చదివేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా టైం చూసుకొని వాగ్దానం చదువుకోండి. పొద్దున్నే చదువుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పొద్దున్నే దేవుడు మాట్లాడినట్టు, మనతో నేరుగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా చదవండి ఫ్రెండ్స్. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, వెకేషన్స్ వీళ్ళన్నీ చేసుకునే వాళ్ళందరికీ దేవుడు మరి బ్లెస్సింగ్స్ నిండుగా ఇచ్చునుగాక. నా ఛానల్ చూస్తున్న వారందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ సంపూర్ణంగా ఇవ్వాలని నేను కోరుతున్నా ఫ్రెండ్స్. ఓకేనండి. మరి ఈరోజు మనము ప్రే టాస్క్ ఏం తీసుకుందాం అంటే, ఈరోజు ప్రే టాస్క్ వచ్చేసి పెయింటర్స్ గురించి ప్రే టాస్క్ అండి. పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అన్న పెయింటర్ అన్న ఒకటే కదా. కాబట్టి ఈరోజు మనం ప్రే టాస్క్ ఆర్టిస్ట్ గురించి తీసుకుందాం ఫ్రెండ్స్. ఆర్టిస్ట్ గురించి మనం ప్రేయర్ తీసుకున్నాము. ఈరోజు ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. అందరూ ఆర్టిస్ట్ వేసే వాళ్ళందరికీ జాబ్స్ ఉండాలి. కొంతమందికి జాబ్స్ లేకుండా ఉంటారు. వారి క్రియేటివిటీ అంతా చూపించాలని ఆశ కలిగి ఉంటారు. కానీ వారికి తగిన అమౌంట్కు తగిన ఏమంటారు వారికి ఉన్న క్రియేషన్కు సరిగా ఉండకపోవచ్చు శాలరీ అనేది, మనీ అనేది. కాబట్టి మనం వారి గురించి ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు వారి గురించి అయితే ప్రేయర్ టాస్క్ పెట్టుకున్నాము. అందరం కలిసి మనం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ కలిగి ఉన్న వాళ్ళని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా మంచి వాళ్ళు నా వీడియో చూసే వాళ్ళందరూ. మరి కాబట్టి మీరు తప్పకుండా బాధ్యత కలిగి ఉంటారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, నా వీడియో చూసే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నట్టే ఫ్రెండ్స్. నాకు హెల్ప్ చేస్తున్నట్టు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. మళ్ళీ మీ అందరికి కూడా సహాయం చేస్తాడు. కాబట్టి అందరూ ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మరి ఆర్టిస్ట్ గురించి ప్రేయర్ చేయండి. వాగ్దానం చదువుకున్నాం. మరి ఈరోజు పుట్టిన బిడ్డలందరికీ క్షేమం చేకూర్చాలి ప్రభు అనేసి మనం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. అందరి క్షేమంగా ఉండాలి. ఈరోజు పుట్టిన బిడ్డలందరూ కూడా ఆయుష్తో ఉండాలి. బ్లెస్సింగ్స్ దేవుడు వారి అంటే ఉంచాలని మనం కోరుకున్నాం ఫ్రెండ్స్. మరి దేవుడు మనందరికీ తోడుగా ఉండాలని కోరుకున్నాము. మరి క్షేమంగా ఉండాలని కోరుకున్నాము. ఓకే, ఇంకా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎండింగ్ వరకు చూస్తున్నట్లయితే మీరు చాలా బ్లెస్ అవ్వాలని నేను కోరుతున్నాను. ఎవరైనా బర్త్డేస్ ఇంకా ఏమి విషెస్ చెప్పేది ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నేను మీకు తప్పకుండా విష్ చేస్తాను ఫ్రెండ్స్. దేవుడు మీకు బ్లెస్సింగ్ ఇచ్చునుగాక, ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలు చూసి మరి మీరు నాతో పాటు దేవుళ్ళు పాల్గొంటున్నట్టే. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలను. కాబట్టి
మీరు ఏమైనా మీ ఇంట్లో స్పెషల్ వెకేషన్స్ విషెస్ చెప్పేవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ, మరి కొత్తగా చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ప్రేయర్ విజన్ ఉంటుంది. మరియు జన్మించిన పిల్లల కోసం మనం ప్రేయర్ చేస్తాం అంటే గుర్తు చేస్తాను నేను. కాబట్టి తప్పకుండా మీరు గుర్తు చేస్తున్న వాటికి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ప్రేయర్ చేస్తున్నారని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. దేవుడికి నమ్మకంగా ఉండే వాళ్ళంటే మరి చాలా ఇష్టం, మరి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు దేవుడి వాటికి అందరికీ. మరి హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. అందరికీ దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించును గాక, మనస్ఫూర్తిగా అందరిని దీవించును గాక. ఈరోజు నాకు కూడా చెకింగ్ ఉంటుంది, మెడికల్ చెకింగ్ ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరందరూ నా కోసం ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. నేను రూమటాయిడ్ పేషెంట్ని. దేవుడు నన్ను మరి ఆయన సాక్షిగా ఇంకా వాడుకోవాలని ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ రిక్వెస్ట్గా అడుగుతున్నా ఫ్రెండ్స్ నేను. ఓకే, అందరికీ బాయ్ అండి. దేవుడు దీవించును గాక.